సో బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీకి సంబంధించిన అంతర్గత అంశాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వివరాలను బయటపెట్టిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కీలక సమావేశాల వివరాలు సోషల్ మీడియాలో రావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని ప్రధాని సూచించినట్టు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో అత్యంత క్రియాశీలంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోడీ దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పోరాడాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ గారిని మాత్రమే విమర్శించడం కాదది, దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని విమర్శించినట్టు. వారి యొక్క వాక్యాలు ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి మరి ఈ రకంగా స్థాయి తగ్గించేటువంటి ప్రయత్నం, అనైతికంగా మాట్లాడేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఈ రకమైనటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ దేశానికి ఒక ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఉండడము మన దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా భావిస్తాం. తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల మీద నిన్న నేను అశ్విని వైష్ణవ్ గారు కలిసి రివ్యూ చేయడం జరిగింది. అందులో కొన్ని రైల్వే స్టేషన్లు ఇంకా ఈ సంవత్సరం ఏవైతే తెలంగాణలో 42 రైల్వే స్టేషన్స్ పునర్నిర్మాణం జరుగుతున్నాయో, రీడిజైనింగ్ జరుగుతూ ఉన్నాయో వాటిపైన వేగవంతంగా 42 రైల్వే స్టేషన్స్ దాన్ని రీడిజైనింగ్ విషయంలో వేగవంతంగా చేయడం కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఏదైతే రైల్వే నెట్వర్క్ చేయాల్సిందో 400 కోట్లతో దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చర్చించాము. కొమరవెల్లి